పూజా హెగ్డే. ఈ పాప గురించి టాలీవుడ్‌లో తెలియని యువకుడే ఉండడనే చెప్పాలి. అప్పట్లో నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' అని చాలా క్లాసిక్‌గా ఒక మూవీ తీసింది. అది ఓకే. యావరేజ్ టాక్‌తో నిలిచినా కూడా హీరోయిన్‌కి చాలా మంచి అప్రిషియేషనే దొరికిందని చెప్పుకోవాలి. ఆ తర్వాతొచ్చిన 'దువ్వాడ జగన్నాథ్‌తో' అందాలన్నీ ఆరబోసింది. ఇన్‌ఫాక్ట్ టాలీవుడ్ యూత్ మొత్తం 'పూజా హెగ్డే, పూజా హెగ్డే' అని వినిపించిన సినిమా మాత్రం 'దువ్వాడ జగన్నాథే.' ఓకే. 'డీజే రిజల్ట్స్' ఎలాగున్నా కూడా 'పూజా హెగ్డే' టాక్ మాత్రం టాలీవుడ్ మొత్తం వ్యాపించిందనే చెప్పాలి. ఆ రేంజ్‌లో ఈమె బ్యూటీని మొత్తం బయటికి తీసిండ్రు డైరెక్టర్ మరియు మన ఫ్యాన్స్. ఆ తర్వాతొచ్చిన 'సుకుమార్' మరియు 'రామ్ చరణ్‌ల 'రంగస్థలం' మూవీలో 'జిల్ జిల్ జిగేల్ రాణి' అంటూ యావత్ స్టేట్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ 'పూజా హెగ్డే.' ఈమె టాలీవుడ్‌లో చాలా మూవీసే చేశారనైతే చెప్పుకోవాలి. అండ్ కొన్నైతే హిట్ అయ్యాయి. కొన్ని యావరేజ్‌గా నిలిచాయి. మోస్ట్ ఆఫ్ థింగ్స్ ఫ్లాప్‌గానే నిలిచాయని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఈ బ్యూటీకి ఏమాత్రం అనేది క్రేజ్ తగ్గలేదని చెప్పుకోవాలి. ఇప్పుడిప్పుడు ఆఫర్స్ అనేవి టాలీవుడ్‌లో తక్కువైతున్నా కూడా బాలీవుడ్ సైడ్ పోయారు ఈ బ్యూటీ. అక్కడ కూడా సరిగ్గా టాలెంట్ అనేది ఎంకరేజ్ చేయకపోవటంతో మళ్ళీ తమిళ్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు తమిళ్‌లో చాలానే సినిమాలు 'పూజా హెగ్డే' కోసం లైన్‌లో ఉన్నాయనైతే చెప్పుకోవాలి. ముందుగా 'సూర్య' 'రెట్రో' మూవీ, ఆ తర్వాత 'రజనీకాంత్' 'కూలీ' అండ్ 'రాఘవ లారెన్స్' వచ్చేసి 'కాంచనా 4' కూడా చేస్తున్నారు. 'రాఘవ లారెన్స్' 'కాంచనా' మూవీస్‌లో హీరోయిన్ స్కోప్ చాలా తక్కువగా ఉన్నా కూడా ఇప్పుడు ఈ బ్యూటీ మాత్రం అందులోనే చేస్తున్నారు. గల కారణం ఏంటి అంటే 'కాంచనా 4' యొక్క స్టోరీ. 'కాంచనా 4' యొక్క స్టోరీ 'పూజా హెగ్డేకి' చాలా బాగా నచ్చిందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ 'రాఘవ లారెన్స్' గారి సీరీస్ కాబట్టి ఆటోమేటిక్‌గా యెస్ చెప్పేసాను అని చెప్పారు. అండ్ ఈ మూవీ చాలా టెర్రిఫిక్‌గాను, నా రోల్ కొంచెం హ్యాండిక్యాప్డ్ వుమెన్‌గాను ఉంటది అన్నట్లు కూడా చెప్పారు 'పూజా హెగ్డే'. మేబీ ఇందులో అందాల ఆరబోత కొంచెం తక్కువగా ఉంటదనైతే చెప్పుకోవాలి. ఈమె మూవీస్‌లో అందాలనేవి ఎంత ఆరబోస్తారంటే, డైరెక్టర్‌కి నో చెప్పడానికి చాలా ఆస్కారం అనేది తక్కువ. అండ్ యూత్ కూడా దాన్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారని మనకు తెలిసిందే కదా! ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు మన హీరోయిన్స్‌కి పాపులారిటీ పెరుగుద్దే కానీ, అది ఎంతో కాలం ఉండదని నా ఉద్దేశ్యం. అండ్ మీ ఉద్దేశ్యం ఏంటో ఒకసారి కామెంట్స్ రూపంలో కూడా తెలపండి. నేచురల్ టాలెంట్ ఉంటే ఏ హీరోయిన్ కన్నా కూడా లైఫ్ స్పాన్ అనేది ఎక్కువుంటది. లైఫ్ స్పాన్ ఇన్ ద సెన్స్ ఇండస్ట్రీలో. ఇండస్ట్రీలో తను ఎక్కువ మూవీస్ చేశారని అర్థం. ఇలాగా అందాల ఆరబోతులో అయితే మేబీ కొన్ని ఛాన్సెస్ రావచ్చు. ఆటిని నిలబెట్టుకుంటే మేబీ ఇంకొన్ని ఛాన్సెస్ అనేవైతే వస్తాయనైతే చెప్పుకోవచ్చు. కానీ ఈ మూవీస్ ఇంతవరకు వచ్చాయి కదా! అండ్ వీటిలి అవుట్‌పుట్ ఎలాగుందో మీరే కామెంట్స్ రూపంలో తెలపాలి. మోరోవర్ ఇంకా మన ఛానల్‌కి వ్యూస్ వస్తున్నాయిలే గానీ సబ్‌స్క్రైబర్లు రావట్లేదు గైస్. ఒకసారి మీరు ఆ సబ్‌స్క్రైబ్ అనే బటన్‌ని గట్టిగా నొక్కేసేయండి. అండ్ కింద మన డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటది. టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయిపోతే డైలీ మనకి లూట్స్ అండ్ డీల్స్ అని ఆఫర్స్ వస్తూ ఉంటాయి. మనం వేసుకునే డ్రెస్ కానుంచి ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ వరకు ప్రతి దాని మీద ఆఫర్స్ ఉంటాయి. ఒకసారి జాయిన్ అయిపోండి. అండ్ మన వాట్సాప్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అయిపోండి. అక్కడ మీకు హెల్త్ బ్లాగ్స్ హెల్త్ పోస్ట్స్ అనేవి నేను పంపుతూ ఉంటాను. ఒకసారి మీరు చదువుతూ ఉండండి ఆర్ చెక్ చేస్తూ ఉండండి. ఓకే గైస్, వాట్సాప్ కమ్యూనిటీలోను మరియు టెలిగ్రామ్ గ్రూప్‌లోను జాయిన్ అయిపోండి.